ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ షెడ్యూల్ పై ఎవరిని మోసం చేయడం కోసం హడావిడిగా ప్రకటించారని తప్పుపట్టారు. ఆయన 42% రిజర్వేషన్స్ పై బీసీ మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్లకండి అని అప్పీల్ చేయడంలో అర్థమేంటని నిలదీశారు. కోర్టుకు వెళ్తే వచ్చే సమస్య ఏంటో అంటూ ప్రశ్నించారు. వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమైంది. మీరే అంటున్నారు ఎంపెరికల్ డాటాని సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది, కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని చెప్పి 8వ తారీఖు నాడు కోర్టు డిసిషన్ తర్వాతనే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. అంటే ఎక్కడో కాడ మీరు చేసింది తప్పనేటువంటి